వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 131 డివిజన్ సూరారం కాలనీ పరిధిలోని సాయిబాబా నగర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ని ఏకవచనంతో మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను 130 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోమన్న శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు హరికిరణ్, నాగిరెడ్డి, రంగారావు, శ్యామ్, అరుణ్, నాగేష్ రెడ్డి, రాకేష్, యాసిన్, యూసఫ్, రాహుల్, వెంకట్, హస్రఫ్, షఫీ, ఆరిఫ్, వాసు, సీతారాం రెడ్డి, కరీం, శ్రీను, అర్చన, ప్రసన్న, సంతోషి, నాగేందర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, నజీర్, గఫర్, అప్సర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. రోజు మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ సాయిబాబా నగర్ చౌరస్తాలో జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీలో మన స్పీకర్ గారి గురించి అసభ్యంగా అనుచిత వాక్యాలు మాట్లాడినందుకు మా పార్టీ తరఫున ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సుభాష్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. ఏంటంటే టీఆర్ఎస్ నాయకులు ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్నాం అనుకుంటారు. అధికారంలో ఉన్న రోజులు చేసిన అరాచకాలు చాలేయని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇంకా అరాచకాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియని మాటలు మాట్లాడుతున్నారు. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా. జగదీష్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మన స్పీకర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మరి ఇట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే కూడా సహించేది లేదు. మరి ఒళ్ళు చెగర పెట్టుకొని మాట్లాడుతుందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి టీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో చేసినట్టు అరాచకాలు ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటివి దాచిపెట్టుకుంటూ మరి ఈ రోజు సంవత్సరంన్నర తర్వాత అసెంబ్లీకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వారు ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారికి కూడా అట్లాంటివి జరుగుతుంది. మరి ఇట్లాంటి వాళ్ళు మానుకొని చూసి డెవలప్మెంట్ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలాంటి జగదీష్ రెడ్డి గారు ఇంకా మీరు అధికారులు ప్రజా పరిపాలన కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది. మీరు ఇంకైనా బేసర్స్ గా ప్రసాద్ రావు గారికి జవాబు చెప్పాలా? ఈ అహంకారం మిత్రుగా చాలా అహంకారంగా ఎంతో అభివృద్ధి చేశారు. అది ప్రజలందరూ చర్చకి సైతం చెప్పారు. ఇంకా కూడా అవి
ఇంకా మాట్లాడలేదు. ఇంకైనా పేషెన్స్ గా నేను స్పీకర్ గారికి క్షమాపణ చెప్పి కేటీఆర్ గారు రాసి క్షమాపణ కోరితేనే కాంగ్రెస్ కార్యకర్తలు చర్చిస్తారు. మీరు ఏడా ప్రజా జీవితంలో ఎక్కడ భేటీ కనపడినా కూడా కంపల్సరీ చర్చిస్తాం. ఇది ఏం చేసింది లేదన్నది ప్రజలందరికీ అర్థమయ్యే ప్రభుత్వం పెట్టారు. పూర్తయినా పూర్తి చేసుకొని ఒక దశ ఎమ్మెల్యే మరియు గౌరవ శాసనసభాపతిని ఆ విధంగా మీరు అభివృద్ధి వ్యాఖ్యలు చేయడం మీరు ఎంత అహంకారంతో మాట్లాడారన్నది ప్రజలందరూ కూడా చూస్తారు. పూర్తయినా బేసంగా క్షమాపణ చెప్తేనే ప్రజల్లో జరుగుతారు. ఇది కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అన్నమాట. మొన్న అసెంబ్లీలో స్పీకర్ గారిపై జగదీష్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలను 130 కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా దళిత నాయకుడైన స్పీకర్ గారికి పరిమాణం చెప్పాలని కోరుకున్నాం. జగదీష్ రెడ్డి గారు రెండు చెప్పిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ధన్యవాదాలు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. జై కపట జగదీష్ రెడ్డి గారు. ఉన్న శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గారి చైర్ని ఉద్దేశిస్తూ వారిని కించపరుస్తూ మాట్లాడడాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ. గతంలో దళితులకు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మాటిచ్చి శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గారిని స్పీకర్ గారిని ఉద్దేశిస్తూ ఏకవచనంతో మాట్లాడడాన్ని ఈరోజు యావత్ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ. గతంలో కూడా మనం చూసినట్లయితే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిండు. దళిత డిప్యూటీ సీఎం ని చేసి 2 నెలలు తిరగంగానే వారిని ఆ పదవి నుంచి ఎలగొట్టడం జరిగింది. దళితులకు పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి మాట తప్పడం జరిగింది. ఈ కేసీఆర్ అంటేనే దళిత వ్యతిరేకి. ఆ చైర్లో కూర్చున్న ఒక దళితుడు వారిని చూసి అధ్యక్ష అనలేక ఈరోజు అసెంబ్లీకి రాలేకపోతున్నారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నేను ఒక విషయం తెలుసుకుంటున్నాను. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.